కొన్ని రియల్ ఫ్యాన్స్ ఇంక్లూడ్ అవబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు వళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా తక్క ధిమ్ ధన ధన జరుగులే కలిపి చిలాకిగా పెదవులే తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా కేసు చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్ కేసు చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్ చారు దాకి చెక్క ఇవ్వమ్మా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా చూసినప్పుడు అత్తి పత్తి బుగ్గలోన ఆశ కుట్టాడు గప్పు చుప్పు గంతులిప్పుడు నీ గప్పులోన పువ్వులెట్టే రోజు ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొంతమంది ఫ్యాన్స్ ఈ సెలబ్రేషన్స్ లో మాతో పాటు జాయిన్ అయ్యారు. సో వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రాధి గారు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నేను యూట్యూబ్ లో రోజుకు ఒక్కసారైనా ఒక్క పాట అయినా పొట్టిమామ గ్రూప్ సాంగ్ ఒకటి చూస్తాను నేను. థ్యాంక్ యూ సార్. ఒక సినిమా షూటింగ్ లో ఒక సాంగ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంత కష్టపడి చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా నేను ప్రజ్వల్ చేసిన మన్మధుడే బ్రహ్మణ పూని అనే ఒక సాంగ్ ఉంటుంది. అది నేను ఎన్నిసార్లు చూశాను, అంత ఇష్టం నాకు ఆ సాంగ్ అంటే వాళ్ళు చేసిన దాంట్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పొట్టిమామ, మిమ్మల్ని మా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడటం చాలా హ్యాపీ అనిపించింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడ దాకా రావడం. ఎస్పెషల్లీ రాకెట్ రాఘవ సార్ కి ఇంకా థ్యాంక్ యూ. ఎంత మీరు పొట్టిమామ అయితే మాత్రం ఆయన కూడా
మా పొట్టి మామకి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అభిమానం. అండ్ చిరంజీవి గారితో ఒక సెల్ఫీ తీసుకోవాలని పొట్టి మామ కోరిక. డెఫినెట్ గా తొందరలో ఈ కోరిక కూడా ఎవరో ఒకరు తీరుస్తారు అనుకుంటున్నాను. ఎవరో ఒకరేంటి ఎపిసోడ్ ద్వారా చిరంజీవి గారికే తెలుస్తుంది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా ప్రజ్వల్. నేను 60 నాటకాలకి డైరెక్టర్గా, రచయితగా, డాన్స్ మాస్టర్గా పనిచేశాను. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓ రోజు కలిసి ఈ విధంగా యూట్యూబ్లో మనం చేద్దామన్నప్పుడు నేను ఓకే అని చెప్పి వచ్చాం. ఇప్పటికీ ఎన్నో పాటలు చేసాం, స్కిట్లు చేసాం, అన్నీ చేసాం. కానీ నా కోరిక మా సార్ని కలవాలి, అదే నా కోరిక. పొట్టి మామ గురించి నేను కూడా ఈ మధ్యలో చూస్తున్నాను. అసలు పెట్టిన 1 రోజుకే 1 మిలియన్ అంటే చాలా చిన్న విషయం కాదు. సోషల్ మీడియాకి నెగటివ్స్ ఉంటే, పాజిటివ్స్ ఉంటే, ఈ రోజు మనం చూస్తుంది పాజిటివ్. ప్రగతి గారు, హౌ అబౌట్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్? ఎందుకు వాళ్ళు యూట్యూబ్ లో అంత ఫేమస్ అయ్యారని అర్థమైంది. టూ గుడ్, చాలా బాగా చేశారు. ఈచ్ వన్ ఆఫ్ యూ హావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. నిహారిక, డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉండింది. ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్నీ. ఐ ఎంజాయ్డ్ అ లాట్. థాంక్యూ. వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళాలి. 2024-2025 టీవీ ఫలితాలు విడుదల. ఆటల్లోను, పాటల్లోను, డాన్స్ లోను, కామెడీలోను, అన్నిట్లోనూ నెంబర్ 1 శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు. అసలు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ స్టూడెంట్స్ అందరికి ఏం పని? నేను నా వాళ్ళు, ఇది నా సామ్రాజ్యం రా. నేను ప్రళయం, నేను విలయం. నన్ను ముట్టుకోలేవు, నేను చేసినవన్నీ చూస్తే తట్టుకోలేవు. ప్లే బాయ్ నాకు. ఇంతమంది గొడవ చేస్తుంటే ఈ అమ్మాయి ఒక్కటి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. ఏం చదువుతున్నావురా? అసలు చదవకుండా ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలనే పుస్తకం చదువుతున్నా. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఫేర్వెల్ ఈ రోజు ఇక్కడ జరుపుకుందామని వచ్చారు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. మీరు పాడిన ప్రతి సాంగ్ వైరలే. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. సో ఒకవైపు వచ్చి స్టూడెంట్స్, ఇంకోవైపు వచ్చి మా ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఫస్ట్ ఎవరు వాళ్ళు లాలీపాప్ ఫినిష్ చేస్తారు వాళ్ళే విన్నర్స్. నువ్వు మనిషివి, ఇది లాలీపప్పు. నువ్వు ఊరకొక్క మటన్ బొక్క కోసం వెళ్ళిపోయినట్టు. నీకు ఒకటే చెప్తా, ఇక నువ్వు జీవితాంతం వాడు తినగా మిగిలిన తినడమే. Very cute performance and you look very beautiful also. సకురాత్రి కోడి కట్టి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. మీనింగ్ సౌమ్య చెప్తే వినాలనుంది. సంక్రాంతిలో ఒక కోడి వస్తుంది. కట్టి లాంటి కోడి అంటే నైఫ్ లాగా ఒక కోడి ఉంటుంది. రెండింటిని కలిపి కోసి తినేయాలి. ఈ సంవత్సరమైన కొత్త కలరింగ్ వస్తదేమో అనుకున్నాను కదే. ఇదేవతే ఇది రాసుకో, రాసుకోవే, రాసుకో. ప్లీజ్ సార్ ఆ వీడియో డిలీట్ చేయండి సార్. మాకేంటి మాకేంటి జరగకుండా చూసుకుంటున్నాం అండి.